హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మనం ఉగాది రోజు చేస్తున్న షూటింగ్ వీడియో. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. టైం ఎదురుంటలేదు, కొంచెం కట్టే పేమెంట్లు తెలుసు కదా, ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నా. చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, అన్న హెల్త్ జాగ్రత్త 12 గంటలు చేసుకోమంటున్నారు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే బిజినెస్ లేదు కాబట్టి ఎక్కువ షిఫ్ట్ చేస్తున్నాం. బిజినెస్ ఉంటే మనం బాగానే చేస్తుంటే 12 అవర్స్ అయినా పర్లేదని. ఎలా చూసినా మనం ఒక రోజుకు అనుకున్నంత అమౌంట్ ఎర్న్ చేయాలి కాబట్టి దానికోసం కొంచెం నిద్ర లేకుండా చేస్తున్నాను. అలా అని చెప్పి ఏం రిస్క్ తీసుకోవట్లేను, అయినా కాడికి చేస్తున్నాను, ఇబ్బంది ఏం పడతలేను. అలాంటి మీకు వివరంగా 15 డేస్ ఎర్నింగ్స్ చూపించాను. అండ్ ఇది వచ్చేసి నిన్నటి ఎర్నింగ్స్ చూపించలేను కదా, దాని గురించి వీడియో తీస్తున్నాను. నిన్న అనగా బుధవారం వీడియో, 18th March వీడియో గురించి రికార్డ్ చేస్తున్నది. ఏ రోజు ఆ రికార్డ్ చేద్దామంటే కుదరలేదన్న, ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఒక ఫోను. ఆ ఫోన్ వచ్చేసి బ్యాక్ కెమెరా పనిచేయదు సరిగ్గా, ఏదో ఇబ్బంది మీద చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే కొంచెం నాకేంటంటే 1K అయిన తర్వాత వీడియోస్ అనేది మంచిగా అప్లోడ్ చేస్తాను. వీడియో క్లారిటీ కూడా బాగుంటుంది. అప్పటికి ఒక కొత్త ఫోన్ తీసుకుంటాను అనుకుంటున్నా, ఇంకా కన్ఫర్మ్ తెలియదు కొత్త ఫోన్ తీసుకుంటాను. అవే డబ్బులు ఉంటే వేరే దాన్ని కట్టచ్చు అనే ఉద్దేశం మీద ఫోన్ అయితే ఏం తీసుకోలేదు ఇప్పటివరకు. ఇంకోటి ఏంటంటే కొంచెం మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరన్నా, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదన్నా నాకు కూడా వీడియో చేయాలనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసి చూడండి. కొంచెం నార్మల్ చూసిన దానికన్నా మీకు పోయేదేం లేదు. సబ్స్క్రైబ్కి ఏం డబ్బులేం ఖర్చు కాదు కాబట్టి కొంచెం చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా నేను. అండ్ నా వీడియోస్ ఎలా చెప్పట్లేదు, చాలామంది చూస్తున్నారు, బట్ కొంతమంది రెగ్యులర్గా ఫాలోవర్స్ మాత్రమే చాటింగ్ చేస్తున్నారు మెసేజ్లో. కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి అన్న. ఎర్నింగ్స్ వీడియో చూస్తాను చూడండి మీకు బుధవారం రోజు. అండ్ 18th March 2026 వీడియో నేను చెప్పేది. లెట్స్ గో. ఇది వచ్చేసి ఓలా యాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ డ్యూటీలో ఉన్నా. ఇది ఉగాది రోజు వీడియో షూట్ చేస్తుంది. బుధవారం రోజు 3 ట్రిప్పులు 1100. ట్రిప్ వైజ్ చూపిస్తాను. నేనే క్యాన్సిల్ చేశాను 2 రైడ్లు. 3వ రైడ్ 15 కిలోమీటర్లు 506. టైం వచ్చేసి మార్నింగ్ 5 o'clock, 5:30కి డ్రాప్ అయిపోయింది. తర్వాత వచ్చేసి 14 కిలోమీటర్స్ డ్రాప్ 220. ఇది యాక్చువల్ వెళ్ళొద్దు, బట్ ఎగ్జామ్ అనేసరికి ఆలోచించి వెళ్ళాను, లేదంటే వెళ్ళకుంటే నేను ఎగ్జామ్ ఉందనగానే ఆ ట్రిప్ లాస్ అయినా. తర్వాత ఏదో ఒకటి కవర్ అయిందిలే మనకు దేవుంటున్నాయినా. ఇంకోటి 25 కిలోమీటర్లు 460, 1 hour పట్టింది. చాలామందికి డౌట్ ఏంటంటే ఇలాంటి ట్రిప్లు ఎందుకు కొడుతున్నావు అని. బిజినెస్లు అంటే అయినా కొట్టాలన్నా తప్పదు, అలా అని చెప్పి మరీ తక్కువ ఏం వెళ్తలేను. ఇప్పుడు నాకు ఇందులో నాకు యావరేజ్గా ఒక 250 అట్లా పోయినా 200 మిగిలినట్టే. ఓకే. అండ్ ర్యాపిడో వచ్చేసి ఇది వచ్చేసి 1185. ర్యాపిడో 8 ట్రిప్పులు 2709, 294. తర్వాత 189, 197, 189. చాలామందికి డౌట్ ఉంటాయి చిన్న ట్రిప్లు ఎందుకు కొడుతున్నావు అని. చూడండి, నేను కొట్టే ట్రిప్లలో పడుతుంటాయి, మినిమం పడతలేదు అయితే కొట్టాను. ఓకే. ఇది కూడా చూస్తూ చూడండి, చిన్న ట్రిప్. ఇది ఒక్కటి కొంచెం మైనస్ ఉండొచ్చు మేబీ, ఇది కూడా బాగానే ఉంది చూడండి. ఇది కొంచెం ఇది బాగా ఇబ్బంది పెడుతుంది అందరికీ, బట్ ఆప్షన్ లేక వెళ్ళాను నేను, ఎందుకంటే అమౌంట్ కట్టాలి కాబట్టి ఈఎంఐ కోసం దానికోసం వెళ్ళాను, లేదంటే వెళ్ళకుండా ట్రిప్ని బిజినెస్ లేక. తర్వాత వచ్చేసి చూడండి 13 కిలోమీటర్ 309, 8 కిలోమీటర్స్ 190. అండ్ ఇది వచ్చేసి 15 కిలోమీటర్స్ 30. ఓకే. మొత్తం మీద వచ్చేసి 2709, 1185, 2709, 1185. ఓకే. నాకు అరౌండ్ ఒక 1200 సిఎన్ చేసుకోండి, 26. దీంట్లో నా రెగ్యులర్గా 200 ఫుడ్, 100 రూపాయలు రీఛార్జ్, 100 రూపాయలు ఇంకో టోల్గేట్ రీఛార్జ్ చేశాను. తర్వాత వచ్చేసి వెహికల్ రెంట్. ఓకే. 1250, 1300 మిగిలింది. నేను తీసిన టైమింగ్ చూడండి ఒకసారి. మళ్ళీ మార్నింగ్ 3:45 ర్యాపిడోలో తీసిన టైమింగ్. క్లోజింగ్ టైం వచ్చి చూడండి, ఇది యాక్చువల్ క్లోజింగ్ టైం. ఓకే. క్లోజింగ్ టైం చూడండి. క్లోజింగ్ టైం వచ్చేసి
11 o'clock అయింది ఆల్మోస్ట్. అది మార్నింగ్ ఏ టైం తీసాను, 3:45కి క్లోజింగ్ అయింది ఆ టైం. అందుకు అది చూసారు కదన్నా ఎర్నింగ్స్ వీడియో. అండ్ ఇది వచ్చేసి నాకు 1200 సిఎన్జి పోయింది, చెప్పాను మీకు ఆల్రెడీ. ఆ 1200 పోదు, కానీ చెప్పడం అయితే కొంచెం ఎక్కువ చెప్తున్నా ప్రతిసారి, ఒక్కోసారి తక్కువ చెప్తున్నా. అది కవర్ చేస్తుంటాను ప్రతిసారి, ఒక తీరైతే చెప్పను. ఎందుకు అంటే అది మీకు ఆల్రెడీ అర్థమై ఉండొచ్చు. ప్రాపర్గా చెప్తే ఈ రోజుల్లో ఎవరు చూడరన్నా, మనం కొంచెం తప్పు చెప్పాలి. అలా అని చెప్పి నేను మరి వేలు మిగులుతున్నా నేను చెప్తలేను. నాకు జరిగింది చెప్తున్నా, అక్కడ రియాలిటీ చూపిస్తున్నా. ఒక 100 రూపాయలు అటు ఇటు చెప్తున్నా, మా అయితే వేలు అని చెప్తలే, 100 రూపాయలు అటు ఇటు చెప్తున్నా రియాలిటీకి. నా సజెషన్ చాలా మంది కామెంట్ సెక్షన్లో సెకండ్ హ్యాండ్ కొనుక్కొని 2 వీలర్స్ చేస్తా, 14 అవర్స్ చేస్తా అంటారు చూసారా, వాళ్ళ కోసం చెప్తున్నా చూడండి ఈ వీడియో. ఎండింగ్లో మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎవరైతే సెకండ్ హ్యాండ్ కారు ఉందనుకున్నా దాని బదులు ఒక 10,000 15,000 మనకి అనుకుని ఒక ఫ్లీట్ కార్ తీసుకోండి. కంపెనీ కారు కాదు, కంపెనీ కార్ తీసుకొని ఇబ్బంది పడకండి. ఓకే, కంపెనీ కార్లలో కూడా ఏమైనా రిస్ట్రిక్షన్స్ లేని కంపెనీస్ ఉంటాయి కదా, ఓలా ఊబర్ ర్యాప్లో నడుపుకొని, అలాంటి కార్ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే మెయింటెనెన్స్ మీద ఉండదు కాబట్టి దానికి చెప్తున్నా. ఈ వీడియో తీసిన తర్వాత అరే బాబు నువ్వెవడిరా చెప్పనీకి అనకండి. ఎందుకంటే నేను క్లియర్ కట్గా చెప్తా, నేను పడ్డ కష్టం ఇంకోటి పడద్దని చెప్పి నేను ప్రతిసారి మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా చూడండి. ఫ్లీట్ కార్ తీసుకునే ఉద్దేశం ఉంటే ఫ్లీట్ కార్లో కిలోమీటర్లు లిమిట్ లేకుండా ఏ కార్ పడతా ఏ యాప్ పడితే యాప్ నడుపుకోనికి ఆప్షన్ ఉంటే అప్పుడు తీసుకోండి. నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఏ ఫ్లీట్కి కూడా చెప్పి నేను ఈ ఫ్లీట్ తీసుకొని ఇప్పటిదాకా నేను ప్రమోట్ చేయను కూడా, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఇది ₹2 వస్తుందని చెప్పి చేయట్లేను. ఈ పడ్డ బాధ ఇంకోటి పడద్దని. నా టైమింగ్ కూడా మీరు చూస్తుండొచ్చు వీడియో పాత వాళ్ళు. నేను మార్నింగ్ 3కి తీస్తాను, నేను పడుకునేసరికి ఏ టైం అవుతుందో నాకు కూడా తెలియదు ఒక్కోసారి. అది కొంచెం ఆలోచించండి. తీసుకునే ముందు వెహికల్ అయితే సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోకండి అన్న. మీకు ఒకవేళ ఈఎంఐ లేవు, నాకు వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు అనుకున్న వాళ్ళు తీసుకోండి. తీసుకొని కష్టపడండి. నేను తీసుకోమన్నా అన్న మీరు కొట్టిల్లు నాకు అయితే లేదని అనుకోకండి అన్న. అందుకే చెప్పేది, ఒక 3 months ఏదైనా ఫ్లీట్ వెహికల్ ఏదైనా తీసుకొని ఒక 3-4 months నడిపిన తర్వాత నేను చేసుకోగలుగుతా, నాకు ఇట్లా బిజినెస్ ఉన్నా లేకుండా మేనేజ్ చేయగలుగుతా అనుకున్నప్పుడే మాత్రం వెహికల్ జోలికి వెళ్ళండి. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల నేను కామెంట్ చేద్దామంటే టైం దొరకలేదు. దానివల్ల ఈ వీడియోలు చెప్తున్నా. ఎవరి ఫీల్ కాకండి అన్న, తీసుకోవద్దని చెప్పినందుకు. ఇప్పుడు సొంత కారు ఉన్నది అమ్మేసుకొని ఫైనాన్స్ వాడు సంథింగ్ నా లైఫ్లో చాలా జరిగినాయి. ఇక చెప్పుకుంటే అవి సింపతి అయితే కాబట్టి ఏం చెప్పుకోవట్లేను. కొంచెం ఆలోచించండి. కొత్త కారు జోలికి అయితే వెళ్ళకండి. వెళ్ళే ఉద్దేశం ఉంటే మాత్రం ఒళ్ళంపి పని చేయాలన్న. ఒళ్ళంపి అంటే బిజినెస్ లేని టైంలో 16 గంటలైనా కష్టపడాలా, ఉన్నప్పుడు చేసుకుందాంలే, ఈఎంఐ గడదాంలే, సేవింగ్ లెక్క తీసి అనుకుంటే వెహికల్ జోలికి రాకండి అన్న. ఎందుకంటే మీరు రావడం వల్ల ఇంకో డ్రైవర్ నష్టపోతున్నాడు. అది 100% ఎక్కడ చెప్పమన్నా అక్కడ చెప్తా. మీరు ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారో దాని బదులు కారు దాంట్లో కాకుండా ఇన్వెస్ట్మెంట్ వేరే షాప్లలోనా లేదంటే మీకు వచ్చిన ఫీల్డ్లో పెట్టుకున్నా, డ్రైవింగ్ ఫీల్డ్కి రాకండి. బాగా ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో. అన్ని రోజులు మనం ఉండవు. మనం ఎంత జాగ్రత్త వెళ్ళినా పక్కోడు రాడు. అది కొంచెం ఆలోచించి డ్రైవింగ్ ఫీల్డ్ దిగండి. మీరు చేస్తున్నారు కదా మేము చేయలేకపోతే ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది. మన ఇండియా సైకాలజీ ఏంటంటే అవతలోడు చేస్తే నేను అదే చేయాలా ఉంటుంది. బట్ వాడు ఎంత కష్టపడుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు రియాలిటీ ఎవ్వరికి తెలియదు. నేను చూద్దామంటేనేమో చూస్తున్నారు, బట్ నా వీడియో రీచ్ వెళ్తలేదు. నేనేదో డబ్బుల కోసం వీడియో చేస్తున్నా మీరు అనుకుండొచ్చు. తిప్పి కొట్టి 700 సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాచ్ అవర్స్ మొన్న స్టార్ట్ అయింది. పాత ఛానల్లే. నేను డబ్బులు రావన్నా కొంచెం ఆలోచించండి. డబ్బులు వస్తే మీరు అనుకోవచ్చు, డబ్బులు అయితే ఏం రావు. ఇంకొకటి ఏంటంటే మా వాట్సాప్ గ్రూప్లో అడుగుతారు, అన్న ప్రతిసారి ఇంత యాక్టివ్ ఎందుకుంటావన్నా, ఎందుకు యాక్టివ్ ఉంటావు అడుగుతారు. ఇదొక ఫ్యాషన్ అయిపోయిందన్న. అసలు ఒకప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్ ఏదో టెంపరవరీ చేసేటోని, అలాంటిది పర్మనెంట్ ఇప్పుడు ఇదే జీవితం అయిపోయింది. వేరే ఆప్షన్ లేక, వేరే సపోర్ట్ రాక, ఫ్యామిలీ తరపు నుంచి అయినా దేని తరపు నుంచి అయినా సపోర్ట్ లేక ఇప్పుడు ఇదే ఫీల్డ్లో ఎగుతున్నా. నాకు ఇష్టం లేకున్నా, డ్రైవింగ్ ఇష్టం లేదని వచ్చిన ఈ ఫీల్డ్ ఇప్పుడు ప్రజెంట్ చేసి అలిసిపోయినా కాబట్టి ఈ ఫీల్డ్ ఇష్టం లేదంటున్నా. అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. 6 years నుంచి నడుపుతున్నా కాబట్టి కొంచెం ఓపిక కూడా రావాలి కదా. ప్రతిసారి అన్ని రోజులు మనం ఉండవు. చూస్తున్నారు కదా కళ్ళ కింద ఎట్లా అయిపోయిందో, అలా ఉంది పొజిషన్ ఇప్పుడు ప్రజెంట్. చేసుకోవాలి. ఇంకొక 6 months గోల్ పెట్టుకున్నా. ఆ 6 monthsలో అనుకున్నట్టు నా తీరిపోయింది అనుకోండి, ఐఎమ్ హ్యాపీ. ఏ అప్పు లేకపోతే రాజులకి బతికేస్తాను ఫిక్స్ అయిపోయినా. తర్వాత ఏ జీతం చేసినా 5-10 వేలు చేసినా ప్రశాంతంగా ఉండగలుగుతూ ఊరికి వెళ్ళిపోయి. ఈ లొల్లీలు పెట్టుకొని ఈ అప్పులు చేసుకొని జీవితం ఖరాబ్ చేసుకోకండి అన్న ఎవరు కూడా. సరే, ఇక్కడ దాకా మాట్లాడాను. ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి అందరూ. ఎవరైతే కార్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఒకటే చెప్తున్నా, లీజ్ కార్ తీసుకోండి, ప్రశాంతంగా నడుపుకోండి, ఒకళ్ళు చూసుకోండి. ఇప్పుడు నేను లీజ్ కార్ లెక్క నడుపుతున్నా, మీకు చూపిస్తున్నా 1000 రూపాయలు 1200 వస్తుందని.
ఒక్కోసారి 2000 కూడా వస్తుంది. వచ్చినప్పుడు చేసుకోవాలన్నా మరీ ఎక్కువ కష్టపడకండి. ఎందుకంటే కొత్త వచ్చిన వాళ్ళకు ఎక్కువ కష్టపడి రిస్క్ తీసుకొని మీకు కన్ను పాటు ఒక సెకండ్ పార్ట్లో జరిగే పని జరుగుతాయన్న ఆలోచించి చేసుకోండి. నాకు కూడా బుకింగ్స్ వస్తున్నాయి, కొంచెం డ్యూటీ చేసుకోవాలి. ఏమో వేస్ట్ రేట్ వస్తున్నాను. ఇక్కడ వరకు వీడియో చూస్తే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అన్న. కొంచెం వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అన్న ప్లీజ్. మీదేం పోదన్న రూపాయి, డబ్బులు ఏం ఖర్చు కాదు. సబ్స్క్రైబ్ చేయండి, మా అయితే నా వీడియో సజెషన్లో వస్తుంది. ఒక నచ్చితే చూడండి, లేకుంటే లేదు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఇంకొకటి వచ్చేసి మనది 1K అయితే ఒక చిన్న ఈవెంట్ లాంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నా. మన సబ్స్క్రైబర్లు ఎవరైతే 1K ఉన్నారో వాళ్ళ దాంట్లోకి ఒకళ్ళని తీసుకొని చిన్న డొనేషన్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సపోర్ట్ చేయండి అన్న 1Kకు. ఈ మంత్ వరకు అయితేనే, అది కూడా ఈ మంత్ ఎండింగ్లో అయితే 1st తారీఖు కంపల్సరీ చేస్తా, లేదా 2nd తారీఖు చేస్తా. నా బర్త్డే వస్తుంది, కంపల్సరీ ఒకటి చేసి పెడతాను ఏదో ఒకటి. ఓకే అన్న, బాయ్. అందరికీ బుకింగ్స్ వస్తున్నాయి, ఏమనుకోకండి. ఆ వీడియో వచ్చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.